అందరూ నినాదం చెప్పండి. అందరూ నినాదం ప్రజల ఆరోగ్యం పంతులుగా ఉండాలి, రోగాల బారిన పడొద్దనే ఒక సదుద్దేశంతోనే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ పెద్ద ఎత్తున మున్సిపల్ ఆధ్వర్యంలో, చైర్మన్ ఆధ్వర్యంలో కానీ విద్యార్థులు, అధికారులు, స్వచ్ఛంద కార్యకర్తలు, అదే ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం దీనికి సరి అయిన నిధులు కూడా కేటాయించడం జరిగింది. నుంచి 9 తారీఖు వరకు జరుగుతూ ఉంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా అంటువ్యాధులు గురి కాకుండా ప్రజలను కాపాడాలని ఒక సదుద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకున్నది. కాబట్టి మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఒక ప్లానింగ్ లేకుండా మున్సిపల్ పరిధిలో కూడా ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి అందరం ముందు జాగ్రత్త చర్యగా ఇది తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అందుకే ఈరోజు స్వచ్ఛంద కార్యక్రమం చేపట్టడం జరిగింది. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం చాలా అత్యంత ప్రతిష్టకరమైన కార్యక్రమం. ఇందులో అందరూ పాల్గొనాల్సిందిగా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. పచ్చదనం అనేది మనిషికి ఎంత అవసరమో స్వచ్ఛదనం అంటే మన పరిశుభ్రాలు అంత మంచిగా ఉండడం అనేది చాలా ముఖ్యమైన అంశము. ఇది ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఏదో మున్సిపల్ సిబ్బంది మాత్రమే చేయాలి, మేము మాత్రం చేయమంటే కాదు. ప్రతి ఒక్కరూ మన ఇంటిని ఎట్లా శుభ్రంగా ఉంచుకుంటామో పరిసరాలను కూడా అలాగే శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి ప్రత్యేకంగా ఈ కుక్కలది ఏదైతే బెడద ఉందో దానిపైన పూర్తి దృష్టి పెట్టండి. దోమలపైన కూడా ఎక్కువ దృష్టి పెట్టి, అంటే ప్రజలు ఈ మధ్య డెంగ్యూ బారిన పడుతున్నారు, కుక్కల దాడిలో చాలా విధ్వంసాలు సృష్టిస్తున్నాయి. అలాంటి వారిని నివారించండి చెప్పి కమిషనర్ గారిని, మున్సిపల్ చైర్మన్ గారిని కోరుకుంటూ, ఇంతటి చక్కటి ప్రోగ్రాన్ని దిగ్విజయం చేసిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనమందరం షాద్నగర్లో ఉన్నాం. షాద్నగర్ మున్సిపాలిటీ మనందరం స్వచ్ఛదనంగా పచ్చదనంగా మార్చాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.